హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్ 2 డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ముందు టెట్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. బాగా రాయండి. ఇందులో మంచి మార్క్స్ వస్తే మనకి డిఎస్సిలో వెయిటేజ్ వస్తుందండి. అంటే ఈ మార్క్స్ అనేవి మనకి వెయిటేజ్ బట్టి మార్క్స్ అనేవి కలవడం జరుగుతుందండి. అందువల్ల టెట్ మాత్రం బాగా రాయండి. ఇంతవరకు ఏం చదివారో, ముందు నుంచి ఏం ప్రిపేర్ అయ్యారో అవి మాత్రమే చదవండి. కొత్తవి చదవద్దు. రివిజన్ చేయండి. మనకిప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ ఎగ్జామ్స్ టెట్‌కి సంబంధించి. అందువల్ల అందరూ కూడా రివిజనే చేయండి. అంతేగాని ఆహ్, ఇవి కొత్తవి గట్రా చదవకండి. ఒకవేళ మీకు బోర్ కొడితే ఇలా మొబైల్‌లో వచ్చిన బిట్స్ మాత్రం చెక్ చేసుకోండి. అంతేగాని కొత్తవేవి చదవకండి. పాతవి మాత్రమే చదవండి. అక్కడికి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఎగ్జామ్ హాల్‌లో. అందువల్లే పాతవి రివిజన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ముందు చదివినవన్నీ. అది టెట్‌కైనా, డిఎస్సికైనా దేనికైనండి. ముందు టెట్ రాస్తే అప్పుడు డిఎస్సి మనం మళ్ళీ ఆహ్, టైమ్ టేబుల్ చెప్పుకొని రాసుకుందామండి. అదే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదాము. అందువల్ల ఎగ్జామ్ మాత్రం టెట్‌కి మాత్రం బాగా భయపడకుండా రాయండి. ఓకే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సైకాలజీ అండి. నేను దీన్ని నిన్న కూడా పెట్టాను. చాలా వీడియోస్ పెట్టాను సైకాలజీ సంబంధించి. చాలా బిట్స్ చేశాను. కొత్త వాళ్ళైతే మీరు ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. పాత వాళ్ళకైతే డైలీ నేను పెడుతుంటాను. ఈరోజు బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దామండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష అనేది సహజ సామర్థ్య పరీక్షలు అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందు సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఏంటంటే మనకి 8 వస్తాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రెండోది. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది అన్నాడు. మనం కరెక్ట్ చదవాలండి. మనం గాబరాలో చెందినది అని చదివేస్తాం. కానీ అక్కడ మనకి ఏటి అడిగాడు? చెందనిది అన్నాడు. కాబట్టి మనకు ఆప్షన్ 2 అండి. అనమ్యత. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనది అది అనమ్యత. మిగతావన్నీ చెందుతాయండి. ధారాళత, సహజ సహజత్వం, పునర్వచనం ఇవన్నీ కూడా గిల్బర్ట్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందినవి. ఈ అనమ్యత మాత్రం చెందనిది అండి. మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్‌దండి. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏంటంటే ఆప్షన్ 1 అండి. వ్యక్తిగత సూత్రాలు అంతర్మత దశ. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అండి. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అండి. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశలండి అవి. నెక్స్ట్ మనం చూసుకుంటే 4ది వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది రక్షక తంత్రం అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ప్రక్షేపణం కింద వస్తుంది. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం అంటే ప్రక్షేపణం అండి. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 5ది. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజెలా పిలిచారు అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. స్కిమాటా. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజె ఎలా పిలిచారు? ఎలా పిలిచారండి? స్కిమాటా అండి. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 6ది చూసుకుంటే ముఠా దశ అని పిలువబడే దశ. ముఠా దశ అని పిలువబడే దశ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఉత్తర బాల్య దశని మనం ముఠా దశ అని కూడా పిలుస్తామండి. ఉత్తర బాల్య దశని ముఠా దశ అని కూడా పిలుస్తాం. ముఠా దశ అని పిలువబడేంటి ఉత్తర బాల్య దశ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 7ది. తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆసక్తి
ఆకర్షితం అవడంలోని సంఘర్షణ ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉపగమ పరిహార. తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితం అవడంలోని సంఘర్షణ ఏంటంటే ఉపగమ పరిహార అండి. ఉపగమ పరిహార. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 8వ బిట్ మనం చూసుకుంటే, చిన్నపిల్లల ప్రవర్తన ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. మనకి ఆప్షన్ 4 అండి. అతి సంరక్షణ, అతి గారాబం. అతి సంరక్షణ, అతి గారాబం ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లల ప్రవర్తన ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణాలు పిల్లల్లో ఉంటాయంటే అతి సంరక్షణ, అతి గారాబం ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈర్ష్య, భయం, పరాధీనత, ఉపసంహరణ ఇవన్నీ కూడా బాగా గారాబం చేసే, ముద్దుగా చూసే పిల్లల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ మనం 9వ చూసుకుంటే, క్రింది వానిలో ఒకటి ప్రక్షేపణ పరీక్ష. క్రింది వానిలో ఒకటి ప్రక్షేప పరీక్ష ఏంటంటే మనకి ఆప్షన్ 4 అండి. ఇతివృత్తి గ్రాహ్యక పరీక్ష. ఇతివృత్తి గ్రాహ్యక పరీక్ష. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇతివృత్తిక గ్రాహ్యక పరీక్ష అండి. ఇతివృత్తిక గ్రాహ్యక పరీక్ష. క్రింది వాటిలో ప్రక్షేప పరీక్ష అంటే ఇతివృత్తిక గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్ సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏంటని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 3 అండి. మంచి మానసిక ఆరోగ్యం. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏంటి అంటే మంచి మానసిక ఆరోగ్యం అండి. మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే 11దండి. గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడానికి నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును అంటే మనకు ఆప్షన్ 1 అండి. సాంఘిక పరిచయం. గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడానికి నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును అంటే సాంఘిక పరిచయం అండి. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటేది 12ది. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం అంటే మనకి ఆప్షన్ 2 అండి. స్వతంత్ర చరం. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏంటంటే స్వతంత్ర చరం. నెక్స్ట్ మనకి 13ది చూసుకుంటే, సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించమన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంతర్దృష్టి అభ్యాసం అంటే పావులో కాదు. ఇది సరికాని జత అండి. ఇది మిగతావన్నీ పరిశీలన అభ్యాసం బండోరా, బోధనా సిద్ధాంతం బ్రోనర్, యత్నదో సిద్ధాంతం తారండైక్. ఇవన్నీ కూడా సరైన జతలేదండి. అంతర్దృష్టి అభ్యాసం అనేది పావులు కాదండి. అందువల్ల ఇది సరికాని జత. నెక్స్ట్ మనకు 14దండి. గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం. గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏంటంటే ఆప్షన్ 4 అండి. అంతర్దృష్టి అభ్యాసం. గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసం అండి. నెక్స్ట్ మనకి 15 చూసుకుంటే, సిద్ధాంతాలు సూత్రాలు క్రింది భావన రకానికి చెందును. సిద్ధాంతాలు సూత్రాలు కింది భావన రకానికి చెందును అని అంటున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సంబంధిత భావన. సిద్ధాంతాలు సూత్రాలు క్రింది భావన రకానికి చెందును అంటే సంబంధిత భావన. నెక్స్ట్ మనకి 16 చూసుకుంటే, పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండటాన్ని ఇలా పిలుస్తారు అని అంటున్నారండి.
మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జైగార్నిక ప్రభావం అండి. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండటాన్ని ఇలా పిలుస్తారంటే జైగార్నిక ప్రభావం అని పిలుస్తారండి. నెక్స్ట్ మనకి 17 చూసుకుంటే డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం ఏంటి? డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. అభ్యాస నియమం. అభ్యాస నియమం కింద వస్తుంది. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసం ఏంటంటే అభ్యాస నియమం అండి. అభ్యాస నియమం. నెక్స్ట్ మనకు 18 చూసుకుంటే ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకున్న శృతి ప్రక్రియ రకం ఏంటి అంటే మనకి ఆప్షన్ 2 అండి. పునఃస్మరణ. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం ఏంటంటే పునఃస్మరణ. ఏంటండి? పునఃస్మరణ కింద మనకి వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 19 అండి. కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తిరోగమన అవరోధం. కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఏమని పిలుస్తామంటే తిరోగమన అవరోధం కింద పిలుస్తామండి. నెక్స్ట్ మనకి 20ది. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది క్రింది దానికి చిహ్నం. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కృత్యము యాంత్రికంగా తయారైంది. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది ఈ క్రింది దానికి చిహ్నం అంటే కృత్రిమ యాంత్రికంగా తయారైంది. అందుకే అతనికి బోర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి 21 చూసుకుంటే ఒక పరిస్థితులు నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితుల అభ్యాసనాన్ని అవరోధిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఇలా పిలుస్తారంటే మనకు ఆప్షన్ 2 అండి. ప్రతికూల అభ్యాసన బదలాయింపు. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యాసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఇలా పిలుస్తారు అంటే ప్రతికూల అభ్యాసన బదలాయింపు. నెక్స్ట్ మనకి 22 అండి. వైగోట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రైవేటీ ప్రసంగం. వైగోట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులోనే కనబడే ప్రసంగం ఏంటంటే ప్రైవేట్ ప్రసంగం అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 23ది. సరైన ప్రవచనాన్ని ఎంపిక చేసుకోండి. సరైన ప్రవచనాన్ని ఎంపిక చేసుకోమంటున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సరైన శ్రేష్ఠ గ్రహణం మంత్రను మిశ్రమం పద్ధతి. శ్రేష్ఠ గ్రహణం మంత్ర మిశ్రమ పద్ధతి. సరైన ప్రవచనం ఇది సరైన ప్రవచనం అండి. శ్రేష్ఠ గ్రహణం మంత్రను మిశ్రమ పద్ధతి. నెక్స్ట్ మనం చూసుకుంటే 24. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఏంటి? పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేది ఏంటంటే పాఠశాల యాజమాన్య కమిటీ. పాఠశాల యాజమాన్య కమిటీ అనేది పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తుంది. నెక్స్ట్ మనకి 25 అండి. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశకం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు ఇంటి పని ఇవ్వాలి. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశం ఏంటంటే 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు ఇంటి పని ఇవ్వాలి. అంటే హోంవర్క్ అనేది వారానికి 2 సార్లు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ 26 చూసుకుంటే లేఖన సంబంధ వైకల్యం ఏంటి? లేఖన సంబంధ వైకల్యం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. డిస్గ్రాఫియా. లేఖనం అంటే రాయడానికి సంబంధ వైకల్యం ఏంటంటే డిస్గ్రాఫియా అని అంటామండి. నెక్స్ట్ మనకి 27.
నిర్మాణ నిర్మాణాత్మక మూల్యాంకనం రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 10 మార్క్స్. నిర్మాణాత్మక మూల్యాంకనం రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంతంటే 10 మార్క్స్ అండి. నెక్స్ట్ చూడండి. క్రింది అభ్యాసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం. క్రింది అభ్యాసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వృత్యంతర శిక్షణలు. వృత్యంతర శిక్షణలు అనేవి అభ్యాసన వనరు అంటే ఉపాధ్యాయులకు పరిమితం అవుతాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ 29దండి. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయులు అనుసరించవలసినది. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసింది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విద్యార్థులు భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళిక రూపొందించి అమలుపరచడం. ఇదండి 4వది. విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం అనేది బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ అండి. పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. షెడ్యూలు. పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం ఏంటంటే షెడ్యూల్ అండి. ఇవి మొత్తం 30 బిట్స్ ఈ రోజుకి మనకి చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ నేను మరి ఒక వీడియో చేస్తానండి సైకాలజీ సంబంధించి. ముందు వీడియోస్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒకసారి 2-3 సార్లు చదవండి, మీకు గుర్తుంటాయి. ఒకసారి చదివిస్తే మీకు గుర్తుండవండి బిట్స్ అనేవి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.